మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో ధర్మవరం పట్టణానికి చెందిన హరీష్ తన సాఫ్ట్వేర్ ఉద్యోగి హైదరాబాద్ నుంచి ధర్మవరానికి కారులో వస్తుండగా ఇతని కారు ముందరే బస్సు ప్రమాదం జరిగింది. దాదాపుగా లైవ్ లో ఉండి దాదాపు 10 మందిని కాపాడి గ్లాస్ పగలగొట్టి 10 మందిని కాపాడు. ఇంకా 10 మందిని కాపాడడానికి చాలా ప్రయత్నం చేశాడు ధర్మానికి చెందిన హరీష్ బాబు. 10 మందిని కాపాడిన హీరో హరీష్ బాబు చాలా ప్రయత్నం చేశారు, కాపాడాలని చేశారు. గ్లాస్ పగలగొట్టారు, 10 మంది దాకా గ్లాస్ నుంచి బయట దూకేశారు కదా. మిగతా వాళ్ళ పరిస్థితి మనం చూడడానికి వినడానికి కానీ మీరు లైవ్ లో చూసారు. నాకు ఆ స్మోక్ కి నాకు జనాలు ఎవరైనా కనబడట్లేదు, నాకు వాయిస్ వినబడుతున్నాయి, కేకలు భారీ వినబడుతున్నాయి. నాకు అది పెయిన్ తో వస్తున్నారో కాపాడమని వస్తున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ నా టార్గెట్ ఒకటే పెట్టుకున్నా, కనీసం ఏదో ఒక్క బ్రేక్ అన్నా చేస్తే, కనీసం ఒక మధ్యలో మిడిల్ బ్రేక్ ఏదైనా లాస్ట్ బ్రేక్ ఏదైనా ఆ గ్లాస్ బ్రేక్ చేస్తే కనీసం ఒక 10 మందిని లాగొచ్చు మనం అనుకున్నాం. కానీ అక్కడ ఏం దొరకపోవడం, మేబీ అక్కడ కూడా బస్సులో నాకు తెలిసి ఏమి హ్యామర్స్ కానీ ప్లాస్టిక్ హ్యామర్స్ ఏమైనా వస్తాయి మామూలుగా చూశాను, అవి కూడా లేవేమో, లేకపోతే వాళ్ళకి అక్కడ వెలగలేదు. నాకు తెలిసినంతవరకు స్మోక్ కమ్మేసింది లోపల బస్ అంతా. ఎందుకంటే నేను దూరం నేను ఉరికితే కూడా స్మోక్ స్టార్ట్ అయింది బస్సు ఫ్రంట్ సైడ్ లో. సో మొత్తం స్మోక్ అంతా స్ప్రెడ్ అయినట్టుంది. నేను ఇప్పటికీ నాకు ఇంకా కళ్ళ ముందు తిరుగుతున్నాయి ఆ చేతులు, అవి గ్లాస్ కొట్టడాలు. ఆ అమ్మాయి నాకైతే వాళ్ళ మదర్ చెప్తుంది, లేదు ఒక అమ్మాయి అని చెప్తుంది, మా కూతురు లోపల ఉండిపోయింది, బయటికి తీయండి అంటే ఒక్కడ రావట్లేదండి. అందరూ వీడియోలు తీస్తున్నారు కానీ కనీసం ఒక వాటర్ బాటిల్ ఇచ్చితో ఏదైనా వాటర్ కొట్టడము అసలు రావట్లేదు. నాకు ఎవరు హెల్ప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్ప్ లేరంట. ఒక్కరిని అటుపక్క వెహికల్స్ వచ్చేస్తున్నాయి మీదికి, ఇటుపక్క కొంచెం టైం ఉండింటే, ఒక 5 minutes ఎక్స్ట్రా ఉండింటే ఇంకొక 5 మందిని ఏమైనా కాపాడినేవాడినేమో. కనీసం ఆ పిల్లలు ఇద్దరినైనా, చిన్న ఏజ్ కదా, కాపాడినేవాడినేమో. టైం సహకరించట్లేదు, అది దేవుడు అలా రాసేయడం. దాదాపుగా అంత ప్రమాదం జరిగింది, 10 మంది దాకా కాపాడాడు. కొంచెం మార్నింగ్ మా అబ్బాయి కాల్ చేసి చెప్పాడు, ఇలా అయింది ఇన్సిడెంట్స్, ఇలా అయింది, ఇంకా కొద్దిగా టైం ఉంటే ఇంకా నేను ఇంకొక 10 మందిని కాపాడగలేవాడిని. వెంటనే ఆ ఫ్యూయల్ ట్యాంక్ పేలడంతో మళ్ళీ బస్సులంతా మంటలు రేగడంతో అంతా అక్కడే స్పాట్లో చనిపోయారు అని చెప్పాడు. చాలా బాధపడ్డాడు సార్ ఈ అబ్బాయి. దానికి ఈ అబ్బాయి సేవ్ చేసినందుకు మేము చాలా కృతజ్ఞతగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం ఒకే స్కూల్లోనే చదివాము. మా మిత్రుడు కావడంతో ఇంకా సంతోషంగా ఉంది ఆ అబ్బాయి కాపాడినందుకు. ఈ అబ్బాయి కాపాడిన దానికంటే ఇంకా 10 మందిని కాపాడలేకపోయినా అది ఆ బాధ ఎక్కువ ఉంది సార్. ఈ టైం లేదు. నేను మార్నింగ్ కాల్ చేశాడు, చెప్తే ఇలా అయింది, ఒక 10 minutes టైం ఉంటే ఇంకా కాపాడేవాడిని నేను, ఇంకా 10 minutes వరకు అని చెప్పాడు సార్.